శౌర్య అంటే ఎవరు? సార్ నేనే సార్. నువ్వు ఎగ్జామ్ పేపర్ లీక్ చేశావని నీ మీద మీ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు. సార్ నువ్వేం టెన్షన్ పడకు, మనం ఏం తప్పు చేయలేదుగా, నువ్వేం టెన్షన్ పడకు. సార్ నేనేం చేయాలి ఇప్పుడు? నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. లేదు సార్, మా సార్ ఏ తప్పు చేయలేదు. ఇదెవరు కావాలనే చేసి మా సార్ మీద నింద వేస్తున్నారు సార్. లేదు సార్. అవన్నీ ఫర్దర్ ఎంక్వైరీలు తేల్తాయి. ముందు అనుమానితుడిని అరెస్ట్ చేయడం మా డ్యూటీ. మీ ప్రిన్సిపల్ క్వశ్చన్ పేపర్ ఉన్న రూమ్కి మీకేనా ఇచ్చింది? ఎస్ సార్, నాకే ఇచ్చారు. ఆ రూమ్ నుంచి మీ ఫోన్ ద్వారానే పేపర్స్ లీక్ అయ్యాయి. సార్ ఏం మాట్లాడుతున్నారు? నా ఫోన్ నుంచి పేపర్లు కావాలంటే మీరే చెక్ చేయండి. లేవన్నారు? ఉన్నాయిగా. ఈ పేపర్ మీదో కాదో తెలుస్తుందిగా, చూడండి. ఇటువంటి సార్. సార్ ఈ ఫోన్ నాదే సార్, కానీ ఇవి పంపించింది నేను కాదు సార్. నా మాట వినండి సార్. దానికి నేనే సాక్షి సార్. మా సార్ అవన్నీ పంపలేదు. భార్య సాక్ష్యం ఇక్కడ చెల్లదు. ఎంక్వైరీ చేసేంత వరకు ఓపిక పట్టండి. సార్ అది కాదు సార్. సార్ నిజం సార్, నేను నేరం చేయలేదు సార్. నా మాట నమ్మండి. ఎస్ఐ గారు ప్లీజ్ కొంచెం ఆలోచించండి సార్. నా కొడుకు ఏ తప్పు చేయడు సార్. అవన్నీ కోర్టులో చూసుకోండి. హలో, హూ ఇస్ దిస్? దిస్సు బుస్సు అని ఇంగ్లీష్లో దంచలేను గాని నేను మనూరి జనం దంచిన ప్రవాస్ గాన్ని. ఎందుకు కాల్ చేసావు? సరదాకి. ఇడియట్. ఏ ఆగాగాగు. అలా ఎర్రబటన్ నొకే కాద్యా. విషయం చెప్పని. ఏంటి? టీ టిఫిన్ల ఖర్చులకి డబ్బులు లేవు. 5-10 లక్షలు పట్టుకొస్తావా? ఏయ్, ఎలా కనిపిస్తున్నావు నేను నీకు? నువ్వు ఇంట్లో ఉంటే నాకెలా కనిపిస్తావు? వీడియో కాల్ చెయ్యి, బ్యూటిఫుల్గా కనపడతావు. రే, వచ్చానంటే పళ్ళు రాలిపోతాయి. ఖచ్చితంగా నువ్వు రావాలి. కొట్టడానికే, దెబ్బలు కాదు, డబ్బులు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. షటప్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా? శౌర్య బ్రదర్కి రామలక్ష్మి మీద నేను అఘాయిత్యం చేయబోయిన వీడియో క్లిప్ చూపిస్తాను. ఓకేనా? ఓకే ఆద్య, బాయ్. ఏ వెయిట్. డబ్బు తీసుకొని ఎక్కడికి రావాలి? సిద్ధి వినాయకుడి గుడికెళ్లే దారిలో సిద్ధంగా ఉన్నా. తొందరగా వచ్చేయి. రమా, ఏం కాదు రమా, ఏడోక రమా. ఏంటి సార్? రమా సార్ సార్, మా ఆయన చాలా మంచివారు సార్. ఇలాంటి పనులు అస్సలు చేయరు. ఏదో పొరపాటు జరిగింది సార్. ఇదెవరో కుట్ర అయి ఉంటుంది సార్. మేడం, మీకు ఆల్రెడీ ఇంటి దగ్గర చెప్పాను కదా, దర్యాప్తు చేస్తున్నాం. ఈ పని ఎవరు చేశారో ఏంటో, దాని వెనకున్న కీలక వ్యక్తులెవరో ఎంక్వైరీలో తెలుస్తాం. అయ్యో లేదు సార్. కోచ్గా మంచి పేరు తెచ్చుకొని చెయ్యని నేరానికి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్నారంటే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు సార్. సార్ సార్ దయచేసి ఆయన వదిలిపెట్టండి సార్. మీకు నచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళడానికి ఇది పిల్లల హాస్టల్ కాదు, పోలీస్ స్టేషన్. తనని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మీ వాదన ఏమైనా ఉంటే లాయర్ని పెట్టుకుని అక్కడ వాదించండి. అయ్యో అది కాదు సార్. రామా ఇట్రా. సార్ రామా, సార్ రామా.
లేదు సార్, రామా నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు రామా? లేదు సార్, లేదు. ఇది చిన్న కేసు కాదు కదా సార్. మిమ్మల్ని ఇరికించి మీ భవిష్యత్తు నాశనం చేయాలని ఎవరో ప్లాన్ చేశారు సార్. మీరు ఏ నేరం చేయలేదని చెప్తున్నా వీళ్ళెవరూ నమ్మట్లేదు సార్. నాకు అది ఎలా రుజువు చేయాలో కూడా తెలియట్లేదు. రామా రామా నువ్వు ఏడకు రామా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. రామా మనం తప్పు చేయలేదు, ధైర్యంగా ఉండాలి రామా. లేదు సార్, ఇది ఎవరో కావాలని చేశారు సార్. నాకు కూడా అదే అనిపిస్తుంది రామా. నా ఫోన్ నాకు తెలియకుండా ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరూ తీరు. ఆలోచిస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని అనిపిస్తుంది. సార్, మన ఇంట్లో మనకుండేది శత్రువు అస్మితనే కదా సార్. కానీ అస్మిత అని మనం కంప్లైంట్ చేస్తే ఎవరూ నమ్మరు రామా. ఆధారాలు కావాలి. ఆధారం? రామా అది తన ప్రేమని కాదన్నందుకు నా మీద పగబట్టి నా జీవితానికే సమాధి కట్టాలనుకుంటోందని, ఇలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు రామా. లేదు సార్, నేనే పొరపాటు చేశాను. పెళ్లి నాటకంతో వచ్చిన దానికి మీ తమ్మునిచ్చి పెళ్లి చేసి దాని బతుకు బాగుండాలని నేను చేసిన ఒకే ఒక్క దురాలోచన వల్లనే మనకి పరిస్థితి వచ్చింది సార్. రామా నువ్వు తనకి మంచి చేయాలనుకున్నావు రామా, తను మనకి కీడు చేసింది. లేదు సార్, దాని కుట్రకి మిమ్మల్ని బలి కానివ్వను. నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. రామా నువ్వు ఊరుకో, నువ్వే ప్రయత్నం చేయొద్దు. అస్మితతో ఎలాంటి వాదనకి దిగొద్దు రామా. లేదు సార్, ఆర్గ్యుమెంట్ కి కాదు,